ఈ రోజు మోడీ రాహుల్ గాంధీ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక దొంగ కేసులు పెడుతున్నాడు మోడీ. నేనంటున్నా మోడీకి, ఏ మోడీ, బీజేపీ మోడీ బ్రిటిష్ వాడికే భయపడని కాంగ్రెస్ ఇది బీజేపీకి ఎంత భయపడుతుంది అనుకున్నాం అని చెప్పి ఈ రోజు హెచ్చరిస్తున్నా. మోడీ, అమిత్ షా ఒక ఖేడీలు, ఈ దొంగలు ఇవాళ దేశం కొరకు ప్రాణాలు అర్పించిన కుటుంబం మీద కక్ష కట్టిండు దరిద్రుడు. ఈ రోజు ఎక్కడ మీ స్వాతంత్ర సంగ్రామంలో మీ పాత్ర? ఇవాళ సెంటు భూమి కూడా లేదు, ఇల్లు కూడా లేని కుటుంబం మీద ఈడీ కేసు పెట్టి ఇవాళ మీరు బెదిరించాలని చూస్తే ఇవాళ గాంధీ కుటుంబానికి మేమందరం కూడా సభ్యులమే. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. నేనంటున్నా 2029 లాస్ట్ మోడీ నిన్ను తన్ని తరిమేసే రోజులు ముందున్నాయి, గుర్తుపెట్టుకోండి. 2029 తర్వాత మోడీ ఉండేది జైల్లో. నేను అంటున్నా ఒక మాట, రాఫెల్ డీల్లో నువ్వు అనిల్ అంబానీకి ఇవాళ 45,000 కోట్ల రూపాయల హవాలా చేసినావు. మేము కనుక రేపు అధికారంలోకి వస్తే మేము కేసు పెట్టి నిన్ను జైల్లో పంపలేమా? దొంగతనం చేసింది మీరు, కేడుని మీరు. ఇలా రాహుల్ గాంధీ మీద, అమ్మ సోనియా గాంధీ మీద ఇలా మీరు కుట్రలు పండుతున్నారు. ఒక్క మాట, ఆర్ఎస్ఎస్ ఈ రోజు ఇలాంటి దరిద్రం కొట్టు నాయకులు ఈ దేశానికి ఇచ్చిందా? ఆర్ఎస్ఎస్ యొక్క విధానం మీద ఈ దేశ ప్రతిపక్ష నాయకుడిని మొత్తం టెర్మినేట్ చేసిన చరిత్ర ఇవాళ బీజేపీకి ఉన్నది. భయపడ్డా రాహుల్ గాంధీ? ఇవాళ ఎవరైతే ద్వేషం పంచుతున్నారో వాళ్ళ బజార్లో ప్రేమ కొట్టును పెట్టిడు రాహుల్ గాంధీ. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క కల్చర్. మేము ప్రేమనిస్తున్నాం, మీరు ద్వేషాన్ని పెంచుతున్నారు. విడగొట్టే మోడీకి తన్ని తరిమి కొట్టే రోజులు మన కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అంటున్న చివరిగా ఒక మాట చెప్తున్నా మిత్రులారా, 45 సంవత్సరాల బీజేపీ, 45 సంవత్సరాల బీజేపీ, ఇలా 145 ఏళ్ల పైచిలకు చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినాం రా. ఒక ప్రజాస్వామ్య ద్రోహి మోడీ ఇలా ఈడీని ఎనిమి ఆఫ్ ది డెమోక్రసీగా చేసిండు. దేశంలో ఎవరైనా ప్రజాస్వామికవాదులు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులకు పూజగలుపుతున్న మోడీని పాతాళంలోకి తొక్కడమే మన లక్ష్యంగా ఉండాలని చెప్పి నేను కాంగ్రెస్ అందరికీ కూడా తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ నాయకులు అద్దంకి దయాకర్ గారు, మీరు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని నేను మీకు హెచ్చరిస్తున్నాను. బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు మాట్లాడడం రాదనుకుంటున్నారా, లేకపోతే మేము మాట్లాడలేమని అనుకుంటున్నారా? అసలు రాహుల్ గాంధీ ఎక్కడ, మా నరేంద్ర మోదీ గారు ఎక్కడ? వాళ్ళిద్దరికి పొంతన చేస్తున్నారా? ఎంత హాస్యాస్పదము. ఒకరేమో అయ్య పేరు చెప్పుకొని, తాత పేరు చెప్పుకొని నాయకులు అయ్యారు, అది రాహుల్ గాంధీ. పేరు ఎక్కడి నుంచి వచ్చిందో ఇంతవరకు ఆయనకే క్లారిటీ లేదు, అది రాహుల్ గాంధీ. అదే మా నరేంద్ర మోదీ గారు ప్రజల కోసం అంకిత భావంతో ప్రజా సేవ చేయాలని చెప్పి జీవితాన్ని మొత్తం త్యాగం చేసి 24 గంటలు ప్రజల కోసం కష్టపడుతున్నారు, అది మా నరేంద్ర మోదీ. అట్లాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రాజ్యాంగబద్ధంగా ప్రజలు 3 సార్లు ఎన్నుకొని ప్రధానమంత్రిని చేశారు. అట్లాంటి ప్రధానమంత్రికి మీరు గౌరవం ఇవ్వట్లేదు అని అంటే రాజ్యాంగం పైన మీకు ఎలాంటి చిత్తశుద్ధి ఉందో అర్థమైపోతుంది. ఏంది, దేశం కోసం ప్రాణత్యాగాలు చేసింది గాంధీ కుటుంబమా? ఎక్కడ నుంచి చేసింది? కేవలం కూర్చోడానికి ప్రధానమంత్రి కుర్చీ కావాలని చెప్పి పార్టీషన్ పేరు మీద, ఎమర్జెన్సీ పేరు మీద అమాయక ప్రజల ప్రాణ త్యాగాలను చేయించి వాళ్ళ ప్రాణాలను పొట్టలో పెట్టుకున్నది మీ గాంధీ కుటుంబం, మీ సోకాల్డ్ గాంధీ కుటుంబం. అట్లాంటి గాంధీ కుటుంబం సోనియా గాంధీ అమ్మైపోయిందా మీకు? మీరు మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించుకోండి. ఇంకొకసారి గాని ఆర్ఎస్ఎస్ గురించి, మోదీ గురించి మాట్లాడే ముందు అసలు రాహుల్ గాంధీకి ఆ గాంధీ పేరు అని ఎలా వచ్చిందో ఆ క్లారిటీ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. అంజన్ కుమార్ యాదవ్ గారు, అసలుకి ఒక్కసారి ఎంపీగా సికింద్రాబాద్ ప్రజల దగ్గర గెలిస్తే మీరు చేసిన తప్పులకి వాళ్ళే శిక్షణ వేసి తర్వాత మిమ్మల్ని ఓడగొట్టారు. అట్లాంటి వాళ్ళ మీరు మా కిషన్ రెడ్డి గురించి మాట్లాడేది? మీలాగా స్కాములు చేసి లిఫ్టులెక్కి పైకి రాలేదు కిషన్ రెడ్డి గారు. చిన్న స్థాయి కార్యకర్తగా ఒక ఆఫీస్ లో ఒక చిన్న స్థాయి కార్యకర్త నుంచి కష్టపడి తర్వాత ఎమ్మెల్యేగా గెలిచి, ఎంపీగా గెలిచి, ఈ రోజు ఈ రాష్ట్ర స్థాయి నాయకుడు అయిన తర్వాత యూనియన్ మినిస్టర్ గా అయ్యారు, అది మా కిషన్ రెడ్డి గారు, అది మా బీజేపీ కార్యకర్త. అట్లాంటి వ్యక్తి గురించి మాట్లాడే అర్హత మీకుందా? మీలాగా స్కాములు చేసి లిఫ్టులెక్కి అంటే గుండాయిజం చేసే క్యారెక్టర్ కాదు, ఒక సౌమ్యుడు. అట్లాంటి వ్యక్తి గురించి మాట్లాడే అర్హత మీకు లేదని చెప్పి నేను మీకు హెచ్చరిస్తున్నాను. కాంగ్రెస్ నాయకులు ఈడీ గురించి విచారణ కోసం అని చెప్పి సోనియా గాంధీని, రాహుల్ గాంధీని పిలిచారు అని అంటే రాజ్యాంగబద్ధంగా, కాన్స్టిట్యూషనల్ బద్ధంగా వాళ్ళకి ఒక పని ఇచ్చి వాళ్ళని వచ్చి విచారణకు రమ్మని చెప్పినప్పుడు మీరు దానికి రెస్పెక్ట్ చెయ్యండి.
ఊ అంటే ఆ అంటే బుక్ పట్టుకొని కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని చేతులలో ఓపడం కాదు. అందులో రాసిన దాన్ని బట్టి రాజ్యాంగబద్ధంగా దానికి గౌరవం ఇస్తే బాగుంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి నేను హెచ్చరిస్తున్నాను.